హలో అండి, అడ్వాన్స్గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ గణేష్ విగ్రహం చాలా అంటే చాలా బాగుంది కదండి. అసలు విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మా కాలనీలో మా గణేష్ కమిటీ వాళ్ళందరం కలిసి చాలా ఘనంగా గణేష్ నవరాత్రులను అయితే జరుపుకుంటాం కదండి. లాస్ట్ ఇయర్ వీడియోస్లో అన్ని ఒకసారి మీరు చూసే ఉండొచ్చు, చూడకపోతే ఇప్పుడు ఒకసారి చూడండి. అసలు మా మిర్యాలగూడ రోడ్లని గణేష్ విగ్రహాలను తీసుకెళ్లడానికి వచ్చిన ట్రాక్టర్లతో అసలు ఎంత బాగా అనిపించిందోనండి. కళకళలాడిపోతుంది మిర్యాలగూడ మొత్తం. కానీ ఫుల్ వర్షం పడుతుంది. ఈలోగా మా వారికైతే ఒక కాల్ వచ్చిందండి. మేము తీసుకొచ్చే విగ్రహం మాకు ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేసిందని, అందుకని ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి. ఆల్మోస్ట్ హౌసింగ్ బోర్డ్ సరౌండింగ్స్ లో ఉన్న విగ్రహాలన్నీ రాత్రి వరకు అయితే వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న మండపం కిందకైతే చేరుకుంటాయండి. తెల్లవారినాక ఘనంగా మేళతాళాలతో అయితే ఎవరి మండపాలకి వాళ్ళ విగ్రహాలను అయితే చేర్చుకుంటారు. అన్నట్టు మా కమిటీ వాళ్ళందరం కలిసి నిర్వహించుకునే ఈ గణేష్ నవరాత్రుల కోసం అయితే 1-2 సార్లు తప్పిస్తే మేము ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను అయితే తీసుకురాలేదండి. ఎక్కువ మోస్ట్ పర్సంటేజ్ అయితే మట్టి విగ్రహాలనే తీసుకొచ్చి పూజించాము, పర్యావరణానికి చాలా మంచిదని. మొత్తానికి ఫైనల్గా మా మండపానికి సంబంధించిన మా గణపతి కూడా వచ్చేసాడండి. అంటే మేము తీసుకొచ్చామని చెప్పట్లేను, కానీ నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి చెప్తున్నా. అసలు విగ్రహం ఎంత కుదురుగా ఎంత బాగుందోనండి, అసలు జీవం కళ ఉట్టి పడుతుంది. ఇప్పుడు నేనే కాకుండా నాతో పాటు మీరు కూడా చూసారు కదా, నిజంగా గణేష్ విగ్రహం ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ గణేష్ రాక కోసం మా స్టేజ్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.